నమస్తే టీవీ 45 న్యూస్ కి స్వాగతం. రహదారి విస్తరణ పనులను తొందరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి అన్నారు. సోమవారం నాడు కురుపాం నియోజకవర్గ కేంద్రంలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. రహదారికి ఇరువైపులా కాలువలను పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న కాలువలను పరిశీలించారు. అలాగే గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంట మండల పార్టీ అధ్యక్షులు కొండయ్య, మాజీ ఎంసీ చైర్మన్ కోలా రంజిత్ కుమార్, జేఈ సుశీల, ఇన్ఛార్జ్ ఈఓపీ ఆర్డి వెంకటనాయుడు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఒక అడుగు ధర్మేసి మిగతా కాలువ సరిపోతాం అక్కడ దగ్గర ఉండి రైలు కనెక్టివిటీ అయితే మాత్రం దానికి కలపం. ఇక్కడ ట్రైన్ నుంచి దానికి కలపకపోతే వీధుల్లోకి వాటర్ వెళ్ళిపోద్ది, ఊళ్ళోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ ఇది అన్నమాట. ఇది ఇక్కడ ట్రైన్ అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం వీధంతా మునిగిపోతుంది, నీరు ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ నీరు వెళ్ళకే అక్కడ బయటకు వచ్చేసింది వాటర్. పాపం రాళ్ళు వేసుకొని ఆ ఇంట్లో వెళ్తున్నారు. ఇప్పుడు ఆ కనెక్టివిటీ ఇప్పుడు దానికి మీరు ఎక్కడో ఈఓ గారు కాంటాక్ట్ ఈఓ గారు చెప్పాము వర్క్ జరిగినప్పుడు వీధులు అంటే కనెక్టివిటీ కోసం చూడండి అనేసి మిగతా వాళ్ళకి చెప్పాము. మరి పైన అలాగే కనెక్టివిటీ లేకపోతే పొద్దున్న అటు వస్తే తిరిగి అట్టే వేసినంత వరకు కొత్తదాన్ని అనుకోవడానికి మొత్తం ఒకటే ఈఓ గారు ఆర్ఎంఓ మొత్తం అందరూ పొల్యూడ్గా కూర్చొని బ్యాలెన్స్ రోడ్ వాటర్, ఈ వీధి వాటర్ మొత్తం వచ్చి తిరిగి అక్కడ ఎక్కువ వాటర్ వర్షం వాటర్ వచ్చి తిరిగి దాంట్లోకి వెళ్తుంది. ఎందుకు ఇది ఎత్తు అయిపోయింది, ఇది డౌన్ అయిపోయింది. మీరు అందుకని మీరు ఏదో వచ్చామో మీరు ఆరోగ్యం వాళ్ళతో చాలా ఇబ్బంది అయిపోయింది. వాటర్